చాలా సంతోషం. దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక పర్యాయము ఆయన సన్నిధిలో మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని ఆరాధించడానికై, ప్రభుని ఘనపరచడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అని యేసు నామములో అందరికీ షలోం. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికూ అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి బోధనలో ఒక విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో యేసుగా క్రీస్తుగా జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఈ మాట విన్నప్పుడు మీకు గుర్తు రావాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. అంటే ఈ 33.5 సంవత్సరాలు జీవితమే ఆయన కాదు. ఆయన ఈ లోకంలో మనుషునిగా పుట్టక మునిపే ఆయన ఆదిలో ఉన్నవాడు. ఆయన ఆదిలో ఉన్నవాడు, అంతములో కూడా ఉన్నవాడు. అందుకనే యేసు ప్రభు వారు అంటారు, నేనే అల్ఫయు, నేనే ఓమేగే, నేనే ఆది, నేనే అంతం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆది అంతమై ఉన్నటువంటి దేవుడు. ఆయన ఆదిలో భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమి ఆకాశములను కలుగు చేసినటువంటి దేవుడు, ఆకాశములను సమస్తమును తన బలము చేత నిర్మించినటువంటి దేవుడు. కొలస్సీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆ మాటలు రాయబడుతూ ఉంటాయి. యోహాను రాసిన శుభవార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాటలు రాయబడుతూ ఉంటాయి. భూమి మీద కానీ సృష్టిలో ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సర్వ సృష్టికర్త. ఆయన యొక్క సృష్టిని గురించి, ఆయన స్థితి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఏమై ఉన్నాడో మనకు తెలియాలంటే, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం గురించి మనకు తెలియాలంటే, పరిశుద్ధ గ్రంథంలో యోహాను శుభవార్తను, యోహాను పత్రికలను మనం చదివితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందుకని ఒక ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను పత్రికలో భక్తుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు గురించి ఒక చక్కటి విషయాలు చెప్తాడు. జీవవాక్యమును గురించినది, జీవవాక్యం గూర్చినది. యోహాను పత్రిక 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది. జీవవాక్యం గురించి రాస్తున్నాడు. ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఉన్నదే మేము విన్నాము. అది మేమేం విన్నామో, ఆది నుండి ఉన్నదాన్ని మేము కన్నులారా చూసాము. ఏది నిదానించి కనుక్కుంటామో, మా చేతులు దేనిని తాగాయో అది మీకు తెలియచేయుచున్నాం. అంటే ఆది నుండి ఉన్నదే, ఆది నుండి జీవవాక్యమే. యోహాను పత్రిక సువార్తలు అంటాడు, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో కృపాసత్య సంపూర్ణిగా నివసించాను అని రాస్తాడు. ఆ వాక్యమే అంటే ఆదిలో ఉన్న వాక్యమే, ఆది నుండి వాక్యమే. మేము ఏది ముట్టుకున్నామో, ఏది స్పర్శించామో, ఏది చూసామో, ఏది కనుగొన్నామో, ఏది తాకి చూసామో దానిని మీకు తెలియపరుస్తున్నాం. ఆ జీవము ప్రత్యక్షమాయను అంటాడు. ఆ జీవము ప్రత్యక్షమాయను. ప్రత్యక్షమైనటువంటి వాడు, జీవము అయిన వాడు, ఆయనే జీవము, ఆయనే జీవం. ఆయనలో జీవం ఉంటాం కదా, ఆయనే జీవము. ఆయనలో జీవం ఉంది, ఆయనే జీవమై ఉన్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం మనుషుల యొక్క పాపముల నిమిత్తమై, మనుషుల యొక్క పాపం యొక్క ప్రాయశ్చిత్తార్థ నిమిత్తమై కల్వరి శిలువలో రక్తం గార్చడానికి పాపము లేని వానిగా పుట్టి
పాపం లేని వారిగా పెరిగి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన కలవరి శిలువలో సమస్తమైన మానవాళ్ళందరి కొరకు రక్తం గార్చి మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి నేటికి సజీవంగా ఉన్నారు. నమ్మితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పుట్టక మునుపు ఉన్నాడు. ఆయన చనిపోయి మరణం గెలిచి తిరిగి లేచిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత కూడా ఆయన బ్రతికే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడితో సమానుడు. ఆయనే దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే క్రీస్తు వారి యొక్క దైవత్వమును చాలామంది అంగీకరించటం లేదు. కొంతమందికి బైబిల్లో సొలొమోను గ్రంథకర్త ప్రసంగిలో ఒక మాట అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనం చివరి మాటలు అంటాడు, విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరం. చాలామంది విస్తారమైన విద్యాభ్యాసం చేసి వారి దేహాలకు ఆయాసకరం తెచ్చుకుని బుర్ర చెదిరిపోయిన వారే, జ్ఞానం లేని వారే క్రీస్తు వారి దైవత్వాన్ని శంకిస్తూ క్రీస్తు వారిని ఒక ఆయన అంటాడు ముష్టివాడు అన్నాడు. ఆయన అలాగంటమే కాదు, ఆయన ముష్టోడు అంటాం కంటే ఆయన ముష్టోడు అన్నానని ముష్టోళ్ళందరికీ కోపం వచ్చేది అన్నాడు. యేసు ప్రభువు అసలు ఒక రకంగా ఎంతటి ధీరులమైనా ఎంతటి దరిద్రులమైనా కానీ అడుక్కు తినేవాడు అంటే ఊరుకోం. అలాంటిది సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పట్టుకుని ఒక ఆయాసకరమైన విద్యాభ్యాసం చేసిన వాడు, దేహానికి ఆయాసం తెచ్చుకున్నవాడు అంటున్నాడు యేసు ప్రభుల వారు ముష్టెత్తుకున్నాడు అంటే. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో యాచన చేశానని రాశాడు. అది ఇంగ్లీషులో ఏమని రాశాడంటే సప్లికేషన్ అని రాశాడు. విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడని రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్యాభ్యాసం ఎక్కువైపోయి జ్ఞానాభ్యాసం ఎక్కువైపోయి వారికి ఆవేశం వచ్చి బుర్రపాటు చేయటం మానేసి బుర్ర చెదిరిపోయి వారు నమ్మిన దేవుణ్ణి తక్కువ చేసి మాట్లాడేటువంటి మనుషులు ఈ లోకంలో, మనుషులే కాదు విశ్వాసులే కాదు సేవకులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఎవరు క్రీస్తును తక్కువ చేసినా ఊరుకునేదే లేదు. దేవునికి స్తోత్రం చెబుదాం. అది భరించలేం. అలాంటి సర్వశక్తులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు మానవ రీతిలో బ్రతికాడు. ఆయన మానవ రీతిలో బ్రతికి 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేసినటువంటి పరిచర్య కాలంలో ఆయన అనేక బోధలు చేశాడు. ఆయన బోధలలో ఉన్నటువంటి అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన అనేక బోధలు అంటాం కంటే అనేక ప్రసంగాలు చేశాడు. ఆయన అనేక ప్రసంగాలలో ఉన్నటువంటి ఒకే ఒక్క సారాంశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యమును గురించినటువంటి బోధే ఆయన చేసేవారు. ఆయన కొంతకాలం చాలా స్ట్రైట్గా వాక్యం చెప్పారు. చాలా స్ట్రైట్గా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయాలు చూస్తే కొండ మీద ప్రసంగం. ఆ ప్రసంగాల్లో ఎలాంటి కథలు కానీ ఉపమానాలు కానీ ఏమి ఉండవు. చాలా స్ట్రైట్గా ఆయన మాట్లాడతాడు. చూస్తే అయితే ఆ వాక్యం అయిపోయిన తర్వాత కొంతకాలానికి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు, లేకపోతే కొన్ని దినాలు, లేకపోతే కొన్ని నెలలు అయిన తర్వాత ఆయన బోధ విధానాన్ని మార్చుకున్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనం చూద్దాం. చూడండి, ఉపమాన రీతిగా బోధించెను, ఉపమానము లేక వారికేమీ బోధించలేదు. యేసు ప్రభులు వారు తమ బోధ సిస్టాన్ని మార్చాడు. ఆయన అంతకుముందు స్ట్రైట్గా మాట్లాడిన ఆయన ఉపమానాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చూస్తే చూడండి, ఉపమానాల గురించి ఒక మాట రాస్తాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏంటని ఆయన అడగగా, దేవుని రాజ్యము మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, ఇతరులైతే చూచియు చూడకయు
వినియు గ్రహింపక ఉండినట్లు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నది. ఉపమానాలు ఎందుకు బోధించాడయా అంటే వాళ్ళు వినాలి, వినకుండా ఉండాలి, వినాలి, గ్రహించకుండా ఉండాలి. అంటే జాగ్రత్తగా వినాలి. ఆయన చెప్పాడు కానీ చెప్పలేదు. ఉపమానాలు ఎందుకు చెప్పాడయా అంటే జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. చూడండి, ఉపమానం అంటే ఏంటంటే పోల్చి చెప్పడం. ఉపమానం అంటే ఏంటి? పోల్చి చెప్పడం. పరలోక మర్మాలను దాచబడినటువంటి మర్మాలుగా భూలోక సంబంధమైనటువంటి విషయాలకు పోల్చి మాట్లాడటం, అదే ఉపమానం. ఉపమానం ఎలా ఉంటుందంటే వినడానికి కథలాగే ఉంటుంది, కానీ అది కథ కాదు. అందులో జాగ్రత్తగా ఎదిగితే పరలోక రహస్యాలు, పరలోక మర్మాలు చాలా దాచబడి ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఉపమానం చెప్పాడంటే ఆయన ఒక ఉద్దేశాన్ని, ఒక మర్మాన్ని చెబుతున్నట్టు లెక్క. ఆయన చెప్పబడినటువంటి మర్మం ఎలాంటిదంటే అందరికి అర్థమవుతాం, అందరికి అర్థమవ్వకూడదని చెప్పాడంట. ఆయన అందరికీ అర్థమవ్వకుండానే చెప్పాడంట. ఎవరికి అర్థమవ్వకుండా చెప్పాడు అంటే అక్కడిని వాళ్ళకి అర్థమవుతాం, కావలసిన వారికి అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నేర్చుకోవడానికి ఇష్టం లేకుండా ఆయన ఏ విషయం ఎవరికి చెప్పాడో, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టమైతేనే ఆయన చెప్పిన విషయాల్లో ఉన్న మర్మాలు నీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినటువంటి వారిలో అందరూ ఒకే ఉద్దేశంతో వచ్చిన వారు కాదు. జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు కాదు. ఒక్కొక్కడు ఒక్కొక్క ఉద్దేశం. కొంతమంది స్వస్థతల కోసం వచ్చిన వాళ్ళు, కొంతమంది స్వస్థతలు చేస్తే చూడడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది యేసు ప్రభువును ప్రశ్నించడానికి వచ్చిన వాళ్ళు, కొంతమంది యేసు ప్రభువుని చూడడానికి వచ్చిన వాళ్ళు, జనాలు చూడడానికి వచ్చిన వాళ్ళు. యేసు ప్రభువుని నిజముగా దేవుడని అంగీకరించి, నిజముగా మెస్సియా అని అంగీకరించి ఆయనను వెంబడించిన వారు చాలా తక్కువ. కనుక వారు హృదయ కాఠిన్యాన్ని బట్టి వారికి ఏం చేశాడంటే ఉపమాన రీతిగా చెప్పాడు. అయితే ఆ ఉపమానం ఎవరికి అర్థమవుతుంది? ఎవరైతే ఇష్టపడుతున్నారో, ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకే. అందుకని యేసుక్రీస్తు ప్రభువుల వారు చూడండి, ఆయన యేసు ప్రభువు తన శిష్యులు అంటారు, మీకు పరలోక మర్మము అనుగ్రహింపబడింది అంటాడు. పరలోక మర్మము నీకు అనుగ్రహింపబడింది అంటాడు. పరలోక మర్మము ఎవరికి అనుగ్రహింపబడింది? తన శిష్యులకు అనుగ్రహింపబడింది. తన శిష్యులు ఎవరయ్యా అంటే యేసును వెంబడించిన వారు, యేసు ఎవరు అర్థం చేసుకున్నవారు, యేసును యేసుగా అర్థం చేసుకుని యేసుతో ఉన్నవారు. అలాంటి వారికే మర్మాలు అనుగ్రహింపబడ్డాయి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే పరలోక మర్మాలు ఉపమాన రీతిగా చెప్పినప్పుడు అవి కావలసిన వారికి అర్థమయ్యాయి, అవసరం లేని వారికి అర్థమో కాలేదు. కావలసిన వారు వాటిని వెంబడించారు, వాటిలో అర్థాలు అర్థం చేసుకోగలిగారు, యేసును ఎవరో తెలుసుకోగలిగారు. అవసరం లేని వాళ్ళకి ఆ ఉపమానాలు అర్థం కాలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేక ఉపమానాలు చెప్పాడు. ఆయన అనేకమైన ఉపమానాలు చెప్పినప్పుడు ఆ ఉపమానాల్లో దాచబడినటువంటి మర్మాలు తన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ యొక్క సహాయము ద్వారా అనుగ్రహింపబడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం. అంటే పరలోక మర్మాలు ఉపమానాల్లో దాచబడ్డాయి. ఆ మర్మాలు పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘానికి ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు. అందుకనే చాలామంది బైబిల్ చదువుతారు కానీ వాళ్ళకి ఏం తెలియదు, అర్థం అవుదాం. ఎందుకు అర్థం అవుతుందంటే వారు యేసును వెంబడించిన వారు కాదు, యేసును తప్పులు వెతకాలని చూస్తున్నవారు, బైబిల్లో తప్పులను వెతకాలని చూసేవారికి మర్మాలు అర్థం కాదు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన మర్మాలు బయలుపరుచుతాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం చదువుతాడు బైబిల్ మనకు ఒక రకంగా అర్థం అవుద్ది. బైబిల్ని తప్పుగా చూడాలనుకునే వారు, తప్పుగా చూసే వాళ్ళకి బైబిల్ వేరే రకంగా అర్థమవుతుంది. అది దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా బైబిల్ చదవగలిగితే అందులో ఉన్నటువంటి రహస్యాలను మనం ఛేదించగలుగుతాం. దేవుడు అందులో ఉన్న రహస్యాలను మనకు బయలుపరుచుతాడు.
నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇలాగూ బయలుపరచబడడానికి దాచబడినటువంటి మర్మాలలో, మర్మయుక్తమైన ఉపమానాల్లో ఈరోజు ఒక ఉపమానాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, లూకా రాసినటువంటి శుభవార్త 13వ అధ్యాయం 6వ వచనం నుండి మనం చూద్దాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. రైట్, ఇక్కడ ఇదంతా చదవటం కంటే స్టోరీ చెప్పేతాను చూడండి. యేసుప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఒక మనుషుడు ఉన్నాడట, ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి ఒక పొలం ఉంది. ఆ పొలంలో ద్రాక్ష తోట వేశాడు. ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష తోటతో పాటు ఇంకో చెట్టు కూడా పాతాడు. ఏంటది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కూడా పాతాడు. అయితే ఒక 3 సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ద్రాక్ష చెట్టు, ఆ యొక్క అంజూరపు చెట్టుని చూడటానికి వెళ్ళాడట. అంజూరపు చెట్టుని చూడటానికి వెళ్తే ఆ అంజూరపు చెట్టు ఏ కాయలేదట. కాయకపోయేసరికి ఆ తోటమాలిని పిలిచి అన్నాడట, అయ్యా, ఈ ద్రాక్ష చెట్టు తోటలో ఈ అంజూరపు చెట్టు ఏ కాయడం లేదు, కాబట్టి ఈ చెట్టు నరికించేయి అన్నాడట. అప్పుడు ఆ తోటమాలి అన్నాడట, అయ్యా ఈ సంవత్సరానికి దాన్ని ఉంచుదాం. ఈ సంవత్సరం నేను దాని చుట్టూ గాలి తవ్వుతాను, దానికి నీరు పెడతాను, దానికి ఎరువు వేస్తాను. ఒకవేళ మరలా సంవత్సరానికి అది కాయలు కాస్తదేమో. ఒకవేళ కాయకపోతే మనం దాన్ని నీ ఇష్టం వచ్చిన నరికించేద్దాం అన్నాడట. సరే అని వదిలేసాడట. జాగ్రత్తగా వినండి. ఇది చూస్తే చాలామంది దీన్ని మనం ఎట్లా చెప్పుకోగలుగుతామంటే, కొత్త సంవత్సరంలో ఈ వాక్యాన్ని చెప్పుకుంటాం. ఏమని? దేవుడు నీకు మరో సంవత్సరం ఇచ్చాడు, మరలా ఫలాలు ఫలించు, మరలా సంవత్సరం ఇచ్చాడు, ఈ సంవత్సరమైనా నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పడానికి ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాం. కానీ అసలైన విషయాన్ని మనం మర్చిపోతాం. ఏంటంటే, అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటాడు? అది దేవునికి స్తోత్రం. ఏదైనా పంట వేసినప్పుడు ఆ పంటకు నీడపాటు రాకుండా ఉండటం కోసం పెద్ద చెట్లు ఏమీ వేయరు భూమి మీద. పెద్ద చెట్లు వేసారంటే, మామిడి చెట్లు ఇలాంటి పెద్ద పెద్ద చెట్లు వేసినప్పుడు ఇంక అంతర పంట ఏమీ పనిచేయదు అక్కడ. కానీ ద్రాక్ష తోటలో ఆ రైతు ఏం చేశాడట? అంజూరపు చెట్టును వేశాడు. ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి. నేను ఒకరోజు ఈ వాక్యం చదివిన తర్వాత ఓ పాట ఉంటుందండి, ఆ పాట రోజంతా పాడాను నేను. ఏమైనా మర్మాలు దొరుకుతాయేమని. ఏమని? ద్రాక్ష తోటలో నటబడిన అంజూరమా నీ ఫలమేది? ద్రాక్ష తోటలో నటబడిన అంజూరమా నీ ఫలమేది? ఈ మొక్కే పొద్దునుంచి సాయంత్రం దాకా పాడుకుంటున్నాను నేను. అసలు ద్రాక్ష తోటలు అందరూ చెట్టు ఎందుకు వేసాడు, ద్రాక్ష తోటలు అందరూ చెట్టు ఎందుకు వేసాడు? ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చెట్లు పాడైపోతాయి కదా, చెట్లు నాశనం అయిపోతాయి కదా, నీడపాటు తగలేదు కదా, ఎందుకు వేసాడు అని ఆలోచన చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టు వేసాడంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంటుంది. ఒక ప్రత్యేక కారణం లేకుండా ఎవడు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేయడు అని అప్పుడు వదిలేశాను. ఓహో, ఇది ఒక ప్రత్యేకమైన కారణంతో వేసి ఉంటాడులే, దేవునికి స్తోత్రం అని నేను ఏదో మీటింగ్కి వెళ్ళాను, దాన్ని వదిలేశాను. పోయిన ఆదివారం నేను ప్రార్థన చేశాను. ఆదివారం ఆరాధనలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చుని ప్రార్థన చేస్తున్నాను. ప్రభు, మరలా వారం ఏ వర్తమానం చెప్పాలి నాయన అంటే, ప్రభు ఈ మాట గుర్తు చేశాడు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు గురించి చెప్పు అన్నాడు. నేను అప్పుడు అడిగాను, ప్రభు ఓ రోజంతా ప్రార్థన చేశాను, నేను ద్రాక్ష తోటలో ఎందుకు అంజూరపు చెట్టు వేసావు, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఎందుకు వేసావు అని అడిగితే నువ్వు ఒకే ఒక మాట చెప్పావు. ఏంటి? ఏదో ఒక ప్రత్యేక కారణంతో ద్రాక్ష తోట అంజూరపు చెట్టు వేసాడని చెప్పావు, అది తప్ప ఇంకేం చెప్పలేదు. ఒక ప్రత్యేక కారణం అని చెప్పి గంట వాక్యం ఎక్కడ చెప్పాను నేను? అంతే కదా. అంజూరపు చెట్టు వేసాడంటే ఒక ప్రత్యేక కారణం ఉంది, ప్రత్యేక కారణం ఉంది కాబట్టి అంజూరపు చెట్టు వేసాడు కాబట్టి కారణం ఉందని ఎంతసేపు చెప్పను? దేవునికి స్తోత్రం.
అని అంటే నోరు పూసుకుని దాని మీద ధ్యానం చేయన్నాడు దేవుడు. ఈ వారమంతా ఈ అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్టు గురించి ధ్యానం చేస్తేనే ఉన్నాను. ధ్యానం చేస్తే నాకు కొన్ని విషయాలు అర్థమయ్యాయి. దేవునికి స్తోత్రం. ద్రాక్ష చెట్టు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. అంజూరపు చెట్టు పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యం. జాగ్రత్తగా వినాలి. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభువారు ఏం చేశాడంటే, యూదుడని కానీ, గ్రీకు దేశస్థుడని కానీ, అన్యుడని కానీ ఏ భేదము లేదు. అందరినీ సమానం చేసేసి దేవునికి స్తోత్రం. సంఘాన్ని, యూదుల్ని అందరినీ సమానం చేసేసాడు. అంటే ఇప్పుడు సంఘం అందరూ సమానమే కనుక పాతకాలంలో పాత నిబంధనలో అంజూరపు చెట్టు ఇశ్రాయేలుకు సాదృశ్యమైతే కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ అంజూరపు చెట్టు సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసికి సాదృశ్యం. ద్రాక్ష తోట అంటే సంఘము, ఆ ద్రాక్ష తోటలో నాటబడినటువంటి అంజూరపు చెట్టు అంటే ఒక విశ్వాసి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఉంది అంటే సంఘములో ఒక విశ్వాసి, ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. సంఘమంతటిలో, సంఘం అందరితో, నలుగురితో నతానియేలు గుంపులో గుంపులో గమాలియేలు, సామెతలు నేర్చుకోవాలి మీరు. నలుగురితో నతానియేలు గుంపులో గమాలియేలు లాగా ఉండకూడదు. అలా లేని విశ్వాసం ఒకరున్నారు. వాళ్ళే అంజూరపు చెట్టుకు పోల్చబడ్డారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అది దేవుడు జ్ఞాపకం చేశాడు. సంఘమా, జాగ్రత్తగా వినండి. సంఘంలో అందరూ ఒకలాగే ఉండరు. సంఘంలో కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు ఉంటారు. ప్రత్యేకమైన రీతిలో పోషింపబడుతున్నవారు, ప్రత్యేక రీతిలో ఆత్మచేత నడిపింపబడుతున్నవారు, ప్రత్యేక రీతిలో స్థిరపరచబడిన వారు, ప్రత్యేక రీతిలో దేవుడి చేత వాడబడుతున్నవారు. సంఘములో ఒక విశ్వాసి, కొంతమంది విశ్వాసులు ఉంటారు. వారు అంజూరపు చెట్టు లాంటి వాళ్ళు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాను, అసలు అంజూరపు చెట్టు ఎందుకు నాటారు ఆయన? ద్రాక్ష చోటలో అంజూరపు చెట్టు ఎందుకు నాటావు అని ఆలోచన చేస్తే ఆ రోజుల్లో కాదు, ఇంచుమించు సొలొమోను కాలములో నుండి కూడా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటేటువంటి అలవాటు ఉంది. ఆ వ్యవసాయం ఒక పద్ధతి. అది చూడండి, కొంతమంది వ్యవసాయాలు కొన్ని పద్ధతులు చేస్తారు. అంటు తోట ఒక పద్ధతి ఉంటుంది, వరిసేనికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక వ్యవసాయానికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఆ ద్రాక్ష తోటలు పెంచడానికి ఇది ఒక పద్ధతి. అందుకనే పరమగీతాల్లో మనం చూస్తే చూడండి, పరమగీతాల గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే అక్కడ రాస్తాడు చూడండి, అంజూరపు కాయలు పక్వమగుచున్నవి, ద్రాక్ష చెట్లు పూత పెట్టాయి. దేవునికి స్తోత్రం. ఎలాగట? ద్రాక్ష చెట్టును అంజూరపు చెట్టును పక్కన చెబుతున్నాడు. అంటే ఒకే తోటలో ఉన్న వాటి గురించి పోల్చి చెబుతున్నాడు. అంజూరపు చెట్టు పక్క మొక్కుచున్నది, కాయలు కాసేస్తున్నాయి, కాయలు కాసేసి ముగ్గిపోతున్నాయి. కానీ ద్రాక్ష చెట్టు ఏం చేస్తున్నప్పుడు పూతలు పోతుంది. దేవునికి స్తోత్రం. ఇది కాయలు కాసేసి అవి ముగ్గిపోతున్నాయి. అప్పుడు ఇది ఏం చేస్తుంది? ద్రాక్ష తోట పూతలు పడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అంటే ఇందులో ఉన్నటువంటి కొన్ని రహస్యాలను ఛేదించాలని ఇంచుమించు నేను ఈ వారమంతా కూడా ఇశ్రాయేలు వ్యవసాయ పద్ధతిని ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఇశ్రాయేలు చేసేటువంటి వ్యవసాయ పద్ధతిని ధ్యానం చేస్తూ అసలు ఇశ్రాయేలీలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఎందుకు నాటవలసి వచ్చిందో ధ్యానం చేస్తే నాకు 3 విషయాలు ప్రభు ధ్యానంలో బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు? 3 విషయాలు. ఆ 3 విషయాల్ని సంఘానికి పోల్చుకుంటూ ఆ విషయాలు నేర్చుకుని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఆ యొక్క వ్యవసాయదారుడు నాటడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆ తోటలో ఎండవేళ పనిచేసేటువంటి ఆ తోటమాలి, తోటలో పనిచేసేటువంటి ఆ వ్యవసాయదారుడు
సేద తీరడానికి, సేద తీరుతూ ఆ పండ్లు తిని ఆకలి తీర్చుకోవడానికి అంజూరపు చెట్టును నాటుతారట. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. ద్రాక్ష చెట్లు కదయ్యి, ద్రాక్షలు పాదులయ్యి, పాదు నీడవదు. మీరు ద్రాక్ష తోట ఒకసారి మీరు గూగుల్లో కొట్టి చూస్తే అది తోటలు వేరేగా ఉంటాయి, డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ బీరపాదులు, దొండపాదులు కట్టినట్టు కట్టరు, అక్కడ డిఫరెంట్గా కడతారు. అవి నీడనివ్వవు, నీడలో కూర్చోడానికి అవకాశం ఉండదు. కనుక ఆ ఎండవేళ ఆ తోటలో పనిచేసేటువంటి తోటమాలి, ఆ పని చేసేటువంటి వ్యవసాయదారుడు, ఆ రైతు సేద తీరడానికి అంజూరపు చెట్టును వేస్తారు. అంటే ఇప్పుడు అంజూరపు చెట్టు చేసేటువంటి మొదటి పని ఏంటంటే ఆ తోటలో పనిచేసే తోటమాలికి నీడనిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ నీడలో సేద తీరుతూ, ఆ నీడలో కాలాన్ని గడుపుతూ, ఆ నీడలో అతను నివాసం ఉంటూ ఆ తోటంతటిని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. ఆ తోటలో పనిచేసేవానికి ఆ అంజూరపు చెట్టు నీడనిస్తుంది. ఆ నీడలో ఉన్నటువంటి వ్యవసాయదారుడు ఆ తోటలో పని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ప్రియమైన దేవుని సంఘము ద్రాక్ష తోట సంఘానికి పోల్చబడితే, ఆ ద్రాక్ష తోటలో పనిచేసేవాడు సేవకునికి పోల్చబడితే, ఆ ద్రాక్ష తోటలో పనిచేసేటువంటి సేవకునికి సేద తీరడానికి, ఆ సేవకుడు పరిచర్య చేయడానికి, ఆ సేవకుడు ప్రయాసపడడానికి అవకాశాన్ని ఇచ్చేది అందులో ఉన్నటువంటి అంజూరపు చెట్టు లాంటి ఒక ప్రత్యేకమైన గుణములు కలిగిన విశ్వాసి కుటుంబము. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది మీకు బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో షునేమి అనేటువంటి ఒక పట్టణం ఉంది. షునేమి అనే పట్టణం రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో. ఈ షునేమి అనేటువంటి పట్టణంలో ఎలీషా అనేటువంటి దైవజనుడు సువార్త ప్రకటించడానికి వెళ్ళేవాడు, వాక్యాన్ని బోధించడానికి వెళ్ళేవాడు. అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించేవాడు, దేవుని పని చేసేవాడు, అనేక మందికి వాక్యాన్ని బోధించేవాడు, ఎవరైనా రోగాలతో వస్తే బాగు చేసేవాడు. బాగానే ఉంది. ఆ పట్టణస్థులు ఆ యొక్క ఎలీషా రాగానే ఎలీషా దగ్గరికి గుమ్ముగూడి పరిచర్య చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతూ ఉండేవారు, ప్రవచనాలు విని వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ పని అయిపోయిన తర్వాత సేవకుడు కూడా ఊరు పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు. అయితే అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారు, కానీ సేవకుడు పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అతనికి సహకరించేవాడు ఒక్కడు కూడా అక్కడ లేడు. అయితే ఈ విషయాన్ని ఆ షునేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అనేటువంటి ఒక సహోదరి గమనించింది. ఏం గమనించింది? మా ఊళ్ళోకి పాస్టర్ గారు వస్తున్నారు, మా ఊళ్ళో పరిచర్య చేస్తున్నారు, కానీ పాప పాస్టర్ గారికి ఎవడో భోజనం పెట్టట్లేదు. హలో, ప్రార్థన చేయించుకుంటున్నారు కానీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. హలో, మనం కూడా వెళ్ళిపోతాం కదండి. ఆదివారం ప్రార్థన అయిపోగానే ఎప్పుడు నెత్తి మీద చేయించుకుందామా అని చూస్తాం. గబ నెత్తి మీద చెయ్యగానే ప్రార్థన అయిపోగానే 2 అడుగుల్లో దాటేది చర్చి. దేవునికి స్తోత్రం. పోలే పక్క వాళ్ళు ఎలాగున్నారు, అబ్బా ఎలాగున్నావు ఇప్పుడు అడగదు. ఎప్పుడు అడుగుతుంది? పాటలు పాడుతుంటే ఉపచారులు తాలిపేవా అని అడుగుతారు. అంతేగాని ప్రార్థన అయిపోతారు, కాసేపు కూర్చుని కాసేపు సహవాసం చేద్దాం, కాసేపుతో మాట్లాడుకుందాం అనుకోరు. మాట్లాడేమని ఉంటే చర్చిలో మాట్లాడుకుంటారు, ప్రార్థనలో మాట్లాడుకుంటారు. ప్రార్థన అయిపోగానే జంపు జిలాని. దేవునికి స్తోత్రం కదండి. అక్కడ కూడా వాళ్ళందరూ అలాగే ప్రార్థన చేయించుకుని అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రవచనాలు చెప్పించుకుని వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఆ పట్టణంలో ఉన్నటువంటి గనురాలు అనేటువంటి స్త్రీ మాత్రం ఒక ప్రత్యేకంగా ఆలోచన చేయటం మొదలెట్టింది, ఒక ఉన్నతంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఏమనో తెలుసా? అందరిలాగా నేను కూడా సేవకుని వాడుకుని, సేవకుని పరిచర్య ఉపయోగించుకుని, ఆయన చేత ప్రార్థన చేయించుకుని నేను వచ్చేయకూడదు. ఆ సేవకుని నేను సహకరించాలి, ఆ సేవకుని నేను సహకరించాలి. ఈ ఊరిలో ఎక్కువసేపు సేవకుడు పరిచర్య చేయాలంటే, ఈ ఊరిలో ఎక్కువసేపు సేవకుడు ఉపచారం చేయాలంటే, ఈ గ్రామంలో దేవుని సేవకుడు ఎక్కువ కాలం ఎక్కువసేపు ఉండాలి అంటే, ఈ గ్రామంలో అనేక మందికి సువార్త ప్రకటింపబడాలంటే ఈ సేవకుని అవసరాలు నేను తీర్చాలి అనుకుంది. నా మాట అర్థమవుతున్నాయా? ఆ పరిచర్య జరగాలి అంటే ఈ సేవకుని నేను ఉపచారము
చేయాలి. మా ఊర్లో ఎక్కువసేపు సేవకుడు ఉండాలంటే ఈ సేవకునికి నేను ఏదో ఒకటి చేయాలి అనుకుని ఆలోచన చేసింది. అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించింది. ఆలోచించి ఏం చేసిందో తెలుసా? సేవకుడి దగ్గరికి వెళ్ళి అడిగింది, అయ్యా మా ఊర్లోనికి మీరు వచ్చినప్పుడల్లా, మా ఊర్లో వాక్యం చెప్పినప్పుడల్లా, మా ఊర్లో బోధ చేసినప్పుడల్లా, మా ఊర్లో పరిచర్య చేసినప్పుడల్లా మీరు ఎక్కువసేపు మా ఊర్లో ఉండి పరిచర్య చేయాలంటే దయచేసి మా ఇంటిలో భోజనము చేయండి. పొద్దున్నే రండి, మధ్యాహ్నం వరకు పరిచర్య చేయండి, భోజనం చేయండి, కాసేపు కూర్చోండి, మరలా పరిచర్య చేయండి, మా గ్రామాన్ని అంతటిని మార్చండి అయ్యా, మా పరిచర్య మా గ్రామంతా పరిచర్య విస్తరింపచేయండి అయ్యా అని సేవకునికి ఉపచారం చేయటం మొదలుపెట్టింది. భోజనం పెట్టడం మొదలుపెట్టింది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. అందువల్ల సేవకుడు ఆ గ్రామంలో ఏం చేయగలుగుతున్నాడంటే ఎక్కువ సార్లు పరిచర్య చేయగలుగుతున్నాడు, ఎక్కువసార్లు ఆ గ్రామంలో సువార్త ప్రకటించగలుగుతున్నాడు. అందువల్ల ఆ యొక్క ఊర్లోనికి ఎలీషా అనేక పర్యాయాలు వచ్చి వెళ్తూ ఉండేవాడట. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? ఆ ఊర్లో సువార్త పరిచర్య చేయడానికి సహకరించే కుటుంబము ఉంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ గ్రామంలో సువార్త పరిచర్యకు సహకరించే కుటుంబం ఉంది. మీకు విషయం చెప్పరా? జాగ్రత్తగా వినండి. ఆ సేవకుడు భోజనం చేసి వెళ్ళిపోతాడు అంటే ఈ సహోదరు ఇంకొక అడుగు ముందరకేసింది. ఏంటి ఏమన్నదో తెలుసా? తన భర్త దగ్గరికి వెళ్ళి నిలబడి అంది, అయ్యా మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు భక్తిపరుడు అని నాకు తెలుసు. మనం ఆయనకి రోజు భోజనం పెడుతున్నాం వచ్చినప్పుడల్లా. దయచేసి నా మాట ఒకటి గమనించండి. ఆయన భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు కానీ ఎక్కడ విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం లేదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఈయన గురించి పట్టించుకోవట్లేదు. గండ్రాలు భోజనం పెడుతుంది కదా, నేను టీ ఇద్దామని అనుకోవట్లేదు ఎవరు. ఆవిడ చూసుకుంటుందిలే, ఆవిడ చేసుకుంటుంది అనుకుంటున్నారు వీళ్ళందరూ. ఆవిడకి మరొక ఆలోచన వచ్చింది, మనం భోజనం పెట్టడమే కాదయ్యా, ఆయనకు విశ్రాంతి తీసుకోవడానికి, సేద తీర్చడానికి మనం ఒక గదిని కట్టిద్దాం. దేవునికి స్తోత్రం. నోరు పూసుకుని ఆదివారం ప్రార్థనకి వెళ్ళి 10 రూపాయలు వేసి వచ్చేయి, అంతకంటే ఎగస్ట్రా అడిగావా ఊరుకోను అనలేదు ఆ భర్త. ఏమన్నాడో తెలుసా? సరే అయితే నీ మాట చెప్పిన ఒక గది కడతావని గది కట్టేశారు. గది కట్టేయడమే కాదు, చక్కని మంచం వేసేసారు, ఒక బల్ల వేసారు, ఒక పీట వేసారు, దీపస్తంభం పెట్టారు, ఆయనకు అవసరమైన వాటన్నిటినీ సమకూర్చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేనంటాను గనురాలు మాట విన్నాడు భర్త ఎంత గొప్పవాడండి. భార్య మాట విన్నాడు భర్త. ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మన భర్తలు కాదు, మీ భర్తలు కదా, మరి భర్తలు భార్యల మాట ఎందుకు కట్టలేదు? హలో, ఇది క్వశ్చన్. భార్యల మాట భర్తలు ఎందుకు వినడం లేదు? గనురాలు మాట తన భర్త విన్నాడు. వినటమే కాదు, భోజనం పెట్టాడు సేవకునికి. భోజనం పెట్టడమే కాదు, తన ఇంట్లో గదిని ఏర్పాటు చేశాడు. సేవకు సహకరిస్తున్నాడు, సేవకు ప్రోత్సహిస్తున్నాడు. మరి ఎందుకు మాట్లాడలేదు? దీనికి ఒక మంచి రహస్యం ఉందో చెబుతాను చూడండి. అపోస్తలుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదలు వచ్చిన చూడండి. అటువలే స్త్రీలరా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అటువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. దేవునికి స్తోత్రం. ఎలాగట? భర్తలు కూడా దేవుని సన్నిధికి రాగలుగుతారట. ఎలాగా? వాక్యము వలన కాదు. అక్కడ జాగ్రత్తగా వినండి. వాళ్ళకి వాక్యం చెప్పొద్దు. హలో, వాక్యం చెప్పొద్దు. ఏం చెప్పమంటున్నాడు మరి? వాక్యాన్ని నీ ప్రవర్తనలో చూపించమంటున్నాడు. ఎలాగట? నీ ప్రవర్తనలో వాక్యం చూపించాలి. నీ ప్రవర్తన వాక్యంగా ఉండాలి. భయముతో కూడినటువంటి నీ ప్రవర్తన
నీ భర్త మాట వినేటట్టు చేస్తుంది. భయముతో కూడినటువంటి నీ ప్రవర్తన, పవిత్రమైన ప్రవర్తన నీ భర్త వాక్యం లేకుండానే నీతో ప్రార్థనకు వచ్చేటట్టు చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే భార్యలు మాటలు భర్తలు వినడం లేదంటే భర్తలకు ఇది ప్రార్థనకి వెళ్తుంది కానీ ఎందుకు వెళ్తుందో తెలియదు అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. వీళ్ళు అప్పుడప్పుడు కరబరాబో ప్రార్థనకి వెళ్తుంది కానీ సరిగా ఉండటం లేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ ప్రవర్తన పోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ మాట పోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ భక్తి పోలేదు, ప్రార్థనకి వెళ్తుంది కానీ ప్రవర్తన పోలేదు. తన జీవితము, తన భక్తి జీవితము తన భర్తకు అర్థం కాకుండా ఉంది. అంటే మనం చేసే భక్తి వేరైపోతుంది, మన ప్రవర్తన వేరైపోతుంది. అందువల్ల భర్తలో మనల్ని కాదు మిమ్మల్ని మీ మాట వినడం లేదు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాను. అంటే షునేమీరాలు తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాచుకుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ప్రార్థన రావట్లేదు కానీ, ఆయన సేవకు రావట్లేదు కానీ సేవ చేయడానికి సేవకునికి అవసరమైన వాటన్నిటినీ సమకూరుస్తున్నాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు మంచి మాట చెబుతాను, జాగ్రత్తగా వినండి. చాలా కాలం అలా నిలబడిన తర్వాత ఒకరోజు ఎలీషా అంటాడు, ఆమెను పిల్లలు ఒకసారి అన్నాడు గెహాజీ వెళ్ళి గనురాలను పిలుచుకొచ్చిన తర్వాత అడుగుతున్నాడు, అమ్మా నువ్వు మాకు చాలా ఉపచారం చేస్తున్నావు, చాలా పరిచర్య చేస్తున్నావు, మా వలన నీకేమైనా ఉపకారం అవసరం ఉందా? నేనేమని చేయనా? రాజుగారితో మాట్లాడినా నీకేమైనా సమస్య ఉంటే సైన్యాధికారితో మాట్లాడినా, నీకెవరైనా సిఫారసు చేయనా అని అడిగితే ఆవిడ అంటది, అయ్యా నేను స్వజనుల దగ్గర నివసిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా ఇంటోళ్ళే, నాకు ఏ లోటు లేదు, నాకు ఏది అక్కర్లేదయ్యా. దేవునికి స్తోత్రం. ఈవిడ ఆశతో పరిచర్య చేయలేదు. జాగ్రత్తగా వినండి. ఏదో కలుగుతుందని పరిచర్య చేయలేదు, నాకేదో లాభం వస్తుందని సేవకునికి ఉపచారం చేయలేదు, ఏదో దేవుడిస్తాడని సేవకునికి ఇల్లు కట్టలేదు. ఆవిడ ఉద్దేశం ఏంటంటే సేవకుడు ఇక్కడ నా ఇంట్లో ఉంటే ఈ ఊరిలో పరిచర్య జరుగుతుంది, అదే ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నా ఊర్లో ప్రజలకు సువార్త అందించబడాలంటే సేవకునికి నేను సహకరించాలనుకుంది, అంతే ఉద్దేశం. అంతేగాని ఆవిడ స్వలాభం కోసం ఆవిడేమీ చేయలేదు. నా మాటలు అర్థమవుతున్నాయా? నా మాటలు అర్థమవుతుంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వలాభం ఆశించి గనురాలు సేవకునికి ఏమీ చేయలేదు. ఆమె చేసినటువంటి ప్రతి పరిచర్య వెనక ఉన్న ఒకే భావం ఏంటంటే నా గ్రామము రక్షింపబడాలి, నా గ్రామము దీవించబడాలి, నా గ్రామంలో సేవకుడు ఉండాలి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని ఆత్మలు రక్షించబడతాయి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని కుటుంబాలు కట్టబడతాయి, నా గ్రామంలో సేవకుడు ఉంటే కొన్ని కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, నా సేవకుడు నా గ్రామంలో ఉంటే సేవ ద్వారా సంఘాలు కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. కనుక నా సేవకుడు నా ఊర్లో ఉండాలి, నా ఊర్లో ఉండి సేవ చేయాలి అనుకునే ఆవిడ సేవకునికి ఉపచారం చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఉపచారం చేయాలంటే ఏం చేస్తామంటే దేవుడు ఏమిస్తాడో మనం ఏమిద్దామా అని చూస్తాం. ప్రభువా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తానంటాం మనం. అదే కదా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నీకు ఇది చేస్తాను, నాకు డోకరా వస్తే ఇది చేస్తాను, ఉద్యోగం వస్తే అది చేస్తాను, లేకపోతే ఇంకోటి ఇస్తే అది చేస్తాను. కానీ దేవుడు ఏమేమి ఇవ్వకుండా మాత్రం మనం ఏమి చెప్తున్నారా? దేవుడు ఏమి ఇవ్వడం, నువ్వేమని చేయగలవా? దేవునికి చెయ్యవు మనం. దేవుడు ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే అన్న. కానీ దేవుడి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా దేవుని పరిచయం చేసేది గనురాలు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. ఆ గనురాలు పరిచయం చేసినప్పుడు సేవకుడు అడుగుతున్నాడు, నీకేం కల నాకు ఏమొద్దాయి అంటే గెహాజీ కలగజేసుకుని అంటాడు, అయ్యా ఆమెకు కొడుకు లేడు, చక్కటి ఆస్తుంది, అంతస్తులు అన్నీ ఉన్నాయి, కానీ కొడుకు లేడంటే ఎలీషా మాటిస్తాడు, మరుసటి ఇదే ఋతువుకి నీ కౌగిట్లో కొడుకు ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. నువ్వు ఏమి ఆశించకుండా పరిచర్య చేయగలిగితే,
సేవకుని సహకారంగా ఉంటే దేవుడు నువ్వు అడిగిన వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను శ్రేష్టమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపుటకు ఆయన సమర్థుడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అడగకపోయినా నీ అవసరాలు ఆయన తీరుస్తాడు. నమ్మినవారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఆయన పని చేసుకుంటూ పోవడమే, ఆయన సేవకు సహకరించుకుంటూ పోవడమే, ఆయన పనిలో ఉండటమే. ఆయన పని చేస్తూ ఉంటే ఆయన నీ పని చేసుకుంటూ పోతాడు. ఆమేన్ హల్లెలూయా. ఏమి అడగొద్దా, ఏమని అడిగితే ఇస్తారని అడుగు, కానీ మొదట ప్రాధాన్యత ఏదేరికి? దేవుని పనికి. దేవుని పని చేస్తూ ఉంటే ఆయన నీ వెనకాల నీ పని చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఇంకొంచెం ముందరికి వెళ్తే చూడండి, కొడుకు పుడతాడు. కొడుకు పుట్టిన కొన్నాళ్ళకి కొడుకు చనిపోతాడు. అప్పుడు ఎలీషా ఏం చేశాడు తెలుసా? ఆ ఎలీషా ఆ కొడుకు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఆ కొడుకును బ్రతికించాడు. ఆమేన్ హల్లెలూయా. 8వ అధ్యాయంలో మనం చూస్తే, 8వ అధ్యాయంలో చూస్తే ఎలీషా ఆ గనురాలకు మాట చెబుతాడమ్మా, ఈ దేశం మీదకి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. 7 సంవత్సరాలు కరువు వస్తుంది. కాబట్టి నీకు ఎక్కడ ఉండటం అనుకూలమో అక్కడికి నీ బిడ్డను తీసుకుని వెళ్ళిపో అని చెప్తాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆ ఊర్లో చాలామంది ఆ సంఘంలో ఉన్నారు. చాలామంది ఎలీషా మాట విన్నారు. చాలామంది ఎలీషాతో పరిచర్యలో కొనసాగారు. ఎలీషా చేత ప్రార్థన చేసుకున్నారు. ఎలీషా చేత ప్రవచనాలు చెప్పించుకున్నారు. కానీ వారెవ్వరికి జరగనటువంటి గొప్ప కార్యం గనురాలు ఇంట్లో జరిగింది. వారెవ్వరికి రివీల్ చేయబడినటువంటి మర్మము, రాబోతున్నటువంటి ప్రవచన వాక్యము ఆ గనురాలకి చెప్పబడింది. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆవిడ అందరిలోనూ ప్రత్యేకమైనది. హల్లెలూయా. ఆవిడ ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు లాంటిది కాదు. ఆమె ద్రాక్ష తోటలో ఎలాంటిది? అంజూరపు చెట్టు లాంటిది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. అందరిలాంటిది కాదు, అందరిలాగా ఆలోచించేది కాదు, అందరికంటే ప్రత్యేకంగా ఆలోచించేది. నేను దేవునికి ఎలా ఉపయోగపడాలి, దేవుని పరిచర్యకు ఎలా ఉపయోగపడాలి, దేవుని సేవకు ఎలా ఉపయోగపడాలి, దేవుని సేవకుడికి ఎలా ఉపయోగపడాలి, సేవకుడికి ఎలా సహకరించాలో ఆమె ఆలోచన చేసి సహకరించే దగ్గరికి ఆమె కుటుంబంలో దేవుడు అద్భుతాలు జరిగించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నువ్వు సేవకునికి సహకరించేవానిగా ఉంటే, సేవకు సహకరించేవానిగా ఉంటే, సేవలో తోడ్పడేవానిగా ఉంటే, నీ సేవకుడికి అవసరాలు తీర్చేవానిగా ఉంటే, దేవుడు గనురాలు ఇంటిలో చేసిన అద్భుతాలు మన ఇంటిలోనూ ఆయన జరిగించుటకు సమర్థుడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో అంజూరపు చెట్లు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంజూరపు చెట్లు లాంటి చాలామంది ఉన్నారు. సారేపతి ఇంట్లో ఊర్లో సారేపతి వెధవరాలు, బేతనియలో లాజరు కుటుంబం, తుయతైరలో లూదియా కుటుంబం, యెరూషలేములో యాహాను గారి కుటుంబం, కొలసీలో పిలోమోను గారి కుటుంబం, కొరింథీలో అకుల ప్రిస్కిల్లలో, దెసలోనికలో యాసోను కుటుంబం. వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళు తెలుసా? అందరిలోనూ ప్రత్యేకంగా సేవకునికి సహకరించిన వారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అర్థమవుతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు సంఘములో అందరిలాగా ఉండొద్దు. ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. ఒకవేళ దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటే నీ ప్రత్యేకత ఎలా ఉండాలంటే సేవకునికి సహకరించేదిగా ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సమయం అయిపోతా ఉంది. ఇంకో 2 విషయాలు ఉన్నాయి. ఆ 2 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును ఎందుకు నాటారు? నాకు దొరికినటువంటి మరొక పాయింట్ ఏంటంటే, ఆ ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, అది కాయలు కాసిన తర్వాత ఆ కాయల ద్వారా పొటాషియాన్ని రిలీజ్ చేస్తుందట. ఆ కాయలు పొటాషియాన్ని రిసీవ్ చేసుకుని కాయల ద్వారా పొటాషియాన్ని స్వీకరించి ఆ చెట్టు వేర్ల ద్వారా భూమిలోనికి పొటాషియాన్ని రిలీజ్ చేస్తుందట.
అంటే ఉదాహరణకి ఏంటంటే న్యాచురల్గా భూమిని సారవంతంగా మారుస్తుంది. న్యాచురల్గా భూమిని ఏం చేస్తుంది? సారవంతంగా మారుస్తుంది. ఈ చెట్టు ఏ పొటాషియాన్ని అయితే రిలీజ్ చేస్తుందో ఆ పొటాషియాన్ని ద్రాక్ష చెట్లు రిసీవ్ చేసుకుని, ద్రాక్ష చెట్లు స్వీకరించి దాన్ని గ్రాబ్ చేసుకుని ఆ చెట్లు ఫలించటం మొదలు పెడతాయట. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. లాజిక్ అర్థమైందండి? ఈ అంజూరపు చెట్టు ఏదైతే విడుదల చేస్తుందో అది భూమి సారవంతమై దానిని ద్రాక్ష చెట్లు స్వీకరించి ఆ ద్రాక్ష చెట్లు ఏం చేస్తే పూత పడతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇందాక అంజూరపు చెట్టు గురించి, ద్రాక్ష చెట్ల గురించి సొలొమోను రాస్తున్నప్పుడు ఒక లాజిక్ మనకు అర్థం అవ్వాలి. అప్పటికే అంజూరపు చెట్లు ఏం చేసాయి? పక్వ ముగ్గిపోతున్నాయి. అవి ముగ్గిపోతున్న సమయానికి ద్రాక్ష చెట్లు ఏం చేస్తున్నాయి? పూత పడుతున్నాయి, పూలు పోతున్నాయి. అంటే అప్పటికి ద్రాక్ష చెట్లకు కావాల్సినటువంటి పొటాషియాన్ని అంజూరపు చెట్టు ఏం చేసేది? భూమిలోనికి సారవంతంగా పంపించేది. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే ద్రాక్ష చెట్లు కాయడానికి, ద్రాక్ష చెట్లు ఫలించడానికి అంజూరపు చెట్టు ఒక కారణం. అంజూరపు చెట్టు యొక్క సారవంతాన్ని ద్రాక్ష చెట్లు స్వీకరించి ద్రాక్ష చెట్లు పూత పట్టడం మొదలుపెట్టాయి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే అంజూరపు చెట్టు ఆ ద్రాక్ష చెట్లు పూయడానికి కారణమవుతుంది. ఆ అంజూరపు చెట్టు వలన ద్రాక్ష చెట్లు పూత పడతా ఉన్నాయి, ద్రాక్ష చెట్లు కాయలు కాస్తా ఉన్నాయి. ఈరోజు అంటే నేను ఆ తోటంతా ఒక సంఘం అనుకుంటే, ఆ సంఘములో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా నువ్వు ఒక అంజూరపు చెట్టు వల్ల ఉంటే నీ వలన నీ తోటి విశ్వాసి ఫలాలు ఫలించేవాడిగా ఉండాలి. హల్లెలూయా. అంటే విశ్వాసి తోటి విశ్వాసికి ఫలించేదిగా చేయాలి. తోటి విశ్వాసి ఫలభరితులుగా ఉండేటట్టు తోటి విశ్వాసి చేయాలి. అందులో బైబిల్లో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం అంటాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ఏం చేయాలి? ఒకరినొకడు ఏం చేయాలి? హెచ్చరించుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలి? 14వ వచనంలో చూస్తే ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలట. అంజూరపు చెట్టు వేరొక చెట్టు పోయడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, అంజూరపు చెట్టు వేరొక చెట్టు కాయలు కాయడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఆత్మఫలములు ఫలించడానికి ఉపయోగపడాలి. మరొక విశ్వాసి విశ్వాసులు బలపడడానికి ఉపయోగపడాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. అనగా రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత. అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరణ పొందాలి. హలో, ఎలాగట? నా విశ్వాసం చేత మీరు ఆదరించబడాలి, మీ విశ్వాసం చేత నేను ఆదరించబడాలి. అంటే నా విశ్వాసం మీ విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి, మీ విశ్వాసం నా విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అంటాడు, మీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. హలో, ఎలాగట? నువ్వు విశ్వాసికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండవు అంటే నిన్ను చూసి నేర్చుకునేవాడిగా ఉండాలి. నిన్ను చూసి ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలాగో విశ్వాసం ఉంచాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా భక్తి చేయాలో నేర్చుకోవాలి, నిన్ను చూసి ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఒక విశ్వాసం చూసి మరొక విశ్వాసి నేర్చుకోవాలి. మరి నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు ప్రార్థన చేయడం చూసి మరొక విశ్వాసం ఏం చేయాలి? ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మరి నిన్ను చూసి ఏం నేర్చుకుంటున్నారు? బూతులాడడం నేర్చుకుంటున్నారా? ఎదురు చూడడం నేర్చుకుంటున్నారా? ముహూర్తాలు చూడడం నేర్చుకుంటున్నారా? హలో, నా మాట అర్థమవుతున్నాయా?
ఒకవేళ నువ్వు విశ్వాసికి, తోటి విశ్వాసికి విశ్వాసాన్ని బలపరిచేటువంటి జీవితాన్ని లేకపోతే, తోటి విశ్వాసిని విశ్వాసంలో బలపరిచేటువంటి లక్షణం నీకు లేకపోతే, తోటమాలి అంటాడు, వ్యవసాయదారుడు రైతు అంటాడు, ఈ చెట్టు వలన ఈ ప్రాంతం వేస్ట్ అయిపోతుంది, ఈ తోట వేస్ట్ అయిపోతుంది, కాబట్టి దీన్ని ఏం చేయి, చెప్పట్లేదు మీకు, దేవునికి స్తోత్రం. నేను అనకూడదా మాట, ఏం చేయి, నరికాయ్. అప్పుడు తోటమాలి అంటే పాస్టర్ గారు వచ్చి ఏమంటాడు, అయ్యా ఈ సంవత్సరానికి ఉంచిన ఆయన, ఈ సంవత్సరమైన మారు మనసు పొందేదేమో, ఈ సంవత్సరమైన ఫలాలు ఫలితదేమో, ఈ సంవత్సరమైన తోటి విశ్వాసకు ఉపయోగపడదేమో, ఈ సంవత్సరమైన నాయన తన బ్రతుకును మార్చుకుంటుందేమో, ఈ సంవత్సరానికి ఉంచిన ఆయనని ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అంటాడు, అయ్యా ఈ చెట్టు చుట్టూ గాడిద అవుతాను నాయన. హలో, చెట్టు చుట్టూ ఏం చేస్తాడట, గాడిద అవుతాను నాయన, వాక్యమనే పాలు పెడతాను ఆయన, నీరు పెడతాను ఆయన, ఈ గాడి చెవి నాయన విశ్వాసంలో బలపరుస్తాను నాయన, ఈ అవసరంలో నాయన దీనికి కావలసిన ఎరువేస్తాను నాయన, వాక్యమనే ఎరువేస్తాను నాయన, విశ్వాసమైన నీరు పెడతాను నాయన, ప్రార్థన గాడిద అవుతాను నాయన, దయచేసి ఈ సంవత్సరానికి చెట్టు ఉంచు నాయన అని తోటమాలి ప్రార్థన చేస్తాడంట. అప్పుడు అంటాడు, ప్రభు అంటాడంట, సరే అయితే నీ మాట మీద ఉంచుతున్నాడు సుమా, మరలా సంవత్సరం కాక మారు మనసు పొందకపోతే, హలో మరలా సంవత్సరం కాక మారు మనసు పొందకపోతే ఏం చేస్తానో. ఈరోజు విశ్వాసులుగా ఉన్నటువంటి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, నీ విశ్వాస జీవితం మరొక విశ్వాసికి విశ్వాసుల బలపరిచేటట్టు ఉండాలి. నీది చూసి నేర్చుకోవాలి, భక్తి ఏంటో నేర్చుకోవాలి, విశ్వాసం అంటే ఏంటో నేర్చుకోవాలి, ప్రార్థన అంటే ఏంటో నేర్చుకోవాలి, మాటలు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలి. నా మాటలు అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ అంజూరపు చెట్టు మరొక చెట్టు ఫలించడానికి ఎలా ఉపయోగపడుతుందో ఒక విశ్వాసి మరో విశ్వాసి ఫలించడానికి ఉపయోగపడాలా. అలా ఒకవేళ ఉపయోగపడకపోతే దేవునికి కోపం వచ్చుద్ది. ఇక గురించి చాలా విషయాలు నేర్చుకోవాలి, కానీ సమయం అవుతుంది. నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ముందరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఆ ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టుని ఎందుకు పెడతారంటే ద్రాక్ష ఫలాలు కాయడానికి, ద్రాక్ష చెట్లు పులించడానికి, పుయ్యడానికి పెడతారు. ఈరోజు దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎందుకు ఎన్నుకున్నాడంటే నీ వలన సంఘము ఫలించేదిగా ఉండాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి ఎందుకు పెడతారు ద్రాక్ష తోటలు అంజూరపు చెట్టుని? తోటమాలి సేద తీరడానికి, తోటమాలికి ఆహారం పెట్టడానికి. తోటమాలి అంటే ఎవరు? సేవకుడు. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసి సేవకునికి సహకరించేదిగా ఉండాలి. రెండవది ఎందుకు పెడతారు ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని? ద్రాక్ష తోటల భూమి సారవంతం అవడానికి అంటే నీ వలన సంఘము సారవంతంగా మార్చబడాలి, నీ వలన తోటి విశ్వాసంలో బలపరచబడాలి. ఇక మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుని ఎందుకు నాటుతారంటే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టుకు ఒక లక్షణం ఉంటుంది. ఆ అంజూరపు చెట్టట ఒక రకమైనటువంటి జిగురును విడుదల చేస్తుందట, ఒక రకమైన జిగురు వస్తుందట. అంజూరపు చెట్టు మీద నుంచి ఒకటి చూడండి, రావి చెట్టు జిగురు వస్తుంది, మర్రి చెట్టు జిగురు వస్తూ ఉంటుంది. ఆ యొక్క చెట్టు మొదళ్ళ మీద అక్కడక్కడ ఆ అంజూరపు చెట్టు కూడా అలాంటి జిగురు ఒకటి రిలీజ్ చేస్తుందట. ఆ అంజూరపు చెట్టు ఆ జిగురు రిలీజ్ చేసినప్పుడు అది ఒక రకమైనటువంటి వాసన వచ్చుద్దట, ఆ వాసన వలన ఆ ద్రాక్ష తోటలో పూతను చెరిపేయడానికి వచ్చినటువంటి క్రిమి కీటకాలు రాకుండా ఉంటాయట. అంటే ఆ తోటను భద్రంగా కాపాడుకోవలసిన బాధ్యత ఎవరిదే? అంజూరపు చెట్టుది. ఆ అంజూరపు చెట్టు ఆ పని చేయటం లేదు కాబట్టి ఆ తోట యజమానుడు వచ్చి అంటున్నాడు, దీని వలన తోటకే మాత్రం ఉపయోగం లేదు, తీసేయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు లాంటి వాడు నువ్వైతే నువ్వు చేయాల్సిన పని ఏంటి? తోటి విశ్వాసిని కాపాడుకోవలసిన బాధ్యత నీది. సంఘానికి ఏ విధమైన హాని జరగకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది. సంఘానికి ఏ విధమైన శ్రమలు రాకుండా కాపాడుకోవలసిన బాధ్యత నీది.
సంఘానికి ఏ శ్రమలు వస్తాయండి, ఏ కష్టాలు వస్తాయండి? చూడండి, ద్రాక్ష తోటకు ఒక సమస్య వస్తుంది. చూడండి, ఆ మాట చూద్దాం. పరమగీతల గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో చక్కటి మాట ఉంటుంది. 2:15, మన ద్రాక్ష తోటలు పూత పట్టి ఉన్నవి, ద్రాక్ష తోటను చెరుపు నక్కలను పట్టుకునండి, సహాయం చేసి గుంట నక్కను పట్టుకోండి. హలో, ఏ నక్కలో ఏం చేస్తాయి? ద్రాక్ష తోటలు ఏం చేస్తున్నాయి? ఏమి నక్కలయ్యి? గుంట నక్కలు. గుంట నక్కలు ఎందుకు పెట్టారంటే చిన్న చిన్న బూతులు తీసుకుని వస్తాయి లోపలికి. మీకు చాలామందికి నాకంటే ముందు అర్థమైపోతుంది. సంఘాన్ని పాడు చేయడానికి అపవాది చేసేటువంటి ప్రయత్నాలు గుంట నక్కలు లాంటి. అలాంటి ప్రయత్నాన్ని మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ప్రయత్నాన్ని మనం తిప్పికట్టాలా, సాతాన్ని ఎదిరించాలా. అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని మనం త్రిప్పుకొట్టాలా. ఆ సంఘాన్ని, ఆ తోటను కాపాడుకోవలసిన బాధ్యత సంఘం మీదే దాచబడి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. నీ సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీదే. సంఘాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నీ మీదే ఉంది. సాతాని కుయంత్రాలు, సాతాను కుతంత్రాలు, సాతాను యొక్క తంత్రాలను ఎరిగిన వాడవై సంఘాన్ని సంఘ విశ్వాసులను జాగ్రత్తగా నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుడు నీకు నోరు ఇచ్చాడు, అందుకనే దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు, అందుకనే దేవుడు నీకు బుద్ధిని ఇచ్చాడు, అందుకనే నీకు వివేకాన్ని ఇచ్చాడు, అందుకనే దేవుడు సంఘంలో నిన్ను ఒక బలమైన సాక్షిగా వాడుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిన పని సరిగా చేయకపోతే 3 పనులు చెప్పాను. ఇక దీన్ని వివరించడానికి లేదు. ఎప్పుడైనా అవకాశం ఉంటే మరోసారి దీన్ని గుర్తు చేసుకుందాం. 3 పనులు చేస్తుంది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. మొదటి పని సేద తీరుస్తుంది, రెండవది భూమిని సారవంతం చేస్తుంది, మూడవది ఆ యొక్క ద్రాక్ష తోటను పాడు చేసేటువంటి కీటకాలు రాకుండా చేస్తుంది. ఈ 3 పనులు నువ్వు చేస్తే నువ్వే ఒక అంజూరపు చెట్టు. నువ్వు ఒక అంజూరపు చెట్టుగా ఉండగలిగితే దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు, ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరుచుకుంటాడు. నిన్ను ద్రాక్ష తోటలు అందరిలాంటోడుగా నిన్ను దేవుడు చూడడం లేదు. ద్రాక్ష తోటలో ద్రాక్ష వనముగా నిన్ను చూడడం లేదు, ద్రాక్ష చెట్టుగా చూడడం లేదు. దేవుడు నిన్ను ఒక అంజూరపు చెట్టుగా చూడాలనుకుంటున్నాడు, నిన్ను ఒక అంజూరపు చెట్టుగా నిలబెట్టాలనుకున్నాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను బలపరచాలనుకున్నాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు ద్రాక్ష వనములో అంజూరపు చెట్టులాగా ఉండాలనుకుంటే నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించి ఈ 3 లక్షణాలను కాపాడుకోగలిగితే ఆయన ఖచ్చితంగా అంజూరపు చెట్టు మీద ఎలాగైతే ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టాడో నీ మీద కూడా అలాంటి ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టి నిన్ను ఆశీర్వదించుటకు, నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్థిరపరచుటకు, నిన్ను బలపరచుటకు, నిన్ను ఆదరించుటకు ఆయన సమర్థుడు. ద్రాక్ష తోటలో, ద్రాక్ష వనములో ద్రాక్ష చెట్టుగా ఉండొద్దు. ఆ ద్రాక్ష తోటకు అవసరమైన అంజూరపు చెట్టుగా ఉందాం. ఈరోజు అలాంటి అంజూరపు చెట్టు వలె దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. అలాంటి అంజూరపు చెట్టు వలె దేవుడు నిన్ను బలపరచును గాక. అలాంటి అంజూరపు చెట్టు వలె నీ మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టును గాక, తన ఆశీర్వాదంతో నింపును గాక. అలా ఒకవేళ ప్రత్యేకమైన అంజూరపు చెట్టు వలె నువ్వు ఉండాలి అనుకుంటే తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, దేవుడు దీవించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, తన కృపలను బలపరచాలనుకుంటున్నాడు. ద్రాక్ష తోటలో, సంఘం అనే ద్రాక్ష తోటలో నువ్వు ద్రాక్ష చెట్టుగా ఉండొద్దు. సంఘానికి ఉపయోగపడే, ద్రాక్ష తోటకు ఉపయోగపడే అంజూరపు చెట్టుగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా నువ్వు ఉండాలనుకుంటున్నాడు. కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. నువ్వందరితో నలుగురితో ఉండొద్దు, నలుగురిలాగా ఉండొద్దు, ప్రత్యేకంగా ఉండవు. నిన్ను సంఘంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిన్ను ఆయన స్థిరపరచాలనుకుంటున్నాడు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నిన్ను తన సంఘం కొరకు, తన సంఘం కొరకు, తన సేవ కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. అందరిలాగా ఉండొద్దు. వాడు చేసిందే నేను చేస్తాను, వాడు ఎలాగుంటే నేను ఎలాగుంటాను, వాడు ఏం చేస్తున్నాను అలాగే ఉంటాను అనుకోవద్దు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి, ఈరోజు నీ వాక్యం వినడానికి మీరు కృప చూపించారు అయ్యా. ఇగో తండ్రి, ఈరోజు నాతో ప్రత్యేకంగా మాట్లాడారు అయ్యా. నేను ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు వలె కాక
ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వలె, సంఘములో ఒక విశ్వాస వలె కాక, అందరిలాంటి వాడిగా కాక, అందరికంటే ప్రత్యేకంగా సంఘానికి బలపరిచేవాడిగా, సంఘానికి తోడ్పడేవాడిగా, సంఘానికి సహకరించేవాడిగా, సంఘంలో సహకారుడిగా, ఆయా సంఘానికి రానా మాదిరిగా, సంఘాన్ని కాపాడుకునేవాడిగా ఒక ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉండడానికి మీ కృప చూపించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఇగో తండ్రి నాయన, సంఘంలో అందరిలాగా నేను కాకుండా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలని అయా మీరు మాట్లాడారు నాయన, నీకు స్తోత్రాలు. ఈ రోజు నాన్న ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వలె నేను నాటబడ్డానికి, అంజూరపు చెట్టు వలె ఎదగడానికి, అంజూరపు చెట్టు వలె బలపరచబడడానికి, అంజూరపు చెట్టు వలె ఫలించడానికి నీ సహాయము దయచేయండి. నీ కృప చేత బలపరిచి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామం బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.